డిసెంబర్ నెల మాసం మీనరాశి వారి నెలవారీ మాస ఫలితాలు. డిసెంబర్ నెలలో మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ గ్రహచారం బాగున్నందువలన గ్రహచారం యొక్క స్థితిగతుల అనుకూలత వల్ల ఈ నెల మాసం వీరికి బాగుగా ఉన్నది. గత మాసాల్లో పడినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. చిన్నపాటి ఔషధాల ద్వారానే బయటపడడం జరుగుతుంది. వాహనాల్ని కొనుగోలు చేస్తారు. ఉన్న వాహనాల్ని మార్చడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు బదిలీలు ఏర్పడతాయి. మీరు అనుకున్న స్థానానికి వెళ్ళడం జరుగుతుంది. రాజకీయ నాయకులు కూడా పదవులు లభిస్తాయి. టీవీ రంగం వారికి, సోషల్ మీడియా రంగం వారికి కూడా అత్యంత అనుకూల మాసంగా మీనరాశి వారికి ఈ డిసెంబర్ నెల గోచరిస్తుంది. వీరికి రావాల్సిన బాకీలు రావడమే కాకుండా ఆర్థిక లావాదేవీలు యందు పురోగతి పెరుగుతుంది. వ్యాపారాల యందు వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి. చిన్న మాట పట్టింపులు లేకుండానే జీవితం సాగుతూనే గుర్తింపు సమాజంలో లభిస్తుంది. వీరికి శ్రమకు తగ్గ ఫలితం లభించడం ద్వారా గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం డిసెంబర్ నెలలో కనిపిస్తుంది. కావున ప్రతి విషయాన్ని ఆచితూచి ఆచరించడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఈ నెల మాసం గోచరించట్లేదు. ఇంకా మరింత మెరుగైనటువంటి ఫలితాలు మనకు రావడానికి పరమేశ్వర ఆరాధన చేయడం మంచిది. మీకు ఈ నెల మాసం తీర్థయాత్రలు కూడా చేయడం జరుగుతుంది. మీరు ఏ కార్యక్రమం చేసినా అది కుటుంబ సభ్యులతో చర్చించి చేయడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు కొత్త కాంట్రాక్టులు రావడం జరుగుతుంది. వాటి యొక్క బిల్లులు కూడా రావడం జరుగుతుంది. దానివల్ల మీకు మానసిక ప్రశాంతత లభించి కుటుంబంతో, సహచర ధర్మచారితో, సభ్యులతో మంచి మెరుగైన వాతావరణం కోసం మీరు ప్రాకులాడడం కూడా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ మీనరాశి వారు శనీశ్వర స్వామి వారికి ప్రీత్యర్థం ఆంజనేయ స్వామి వారికి చక్కగా ఆవు నేతితో అభిషేకం చేయించి సింధూరాన్ని ఆ ఆంజనేయ స్వామి వారి విగ్రహంతో పూయించి తామలపాకులు, నిమ్మకాయల దండ వేయడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాన్ని పొందుతారు. వీరు ఒక శని త్రయోదశి రోజున, లేని పక్షంలో శనివారం రోజున నది వద్ద నల్ల నువ్వులు, నల్ల బెల్లాన్ని, ఒక వస్త్రాన్ని దానం చేయడం ద్వారా మరింత మెరుగైన ఫలితాన్ని పొందుతారు. శ్రీమాత్రే నమః.